పిల్లల కోరిక మేరకు తెప్పియాల్సి వస్తుంది. అయితే ఎప్పుడో ఒకసారి తెప్పిస్తే పర్వాలేదు కానీ, ఎప్పుడు ఇవే కావాలంటే మాత్రం కడుపు కాస్త పని చెప్తుంది. అందుకోసం బయట ఫుడ్ మానేయాలి. మానేయాలి అంటే వినట్లేదు వీళ్ళు. ఇంట్లో మనం తయారు చేసుకున్నవి అప్పాలు ఉన్నాయి కదా, గారెలు, సకినాలు, మురుకులు, కారపూస అన్ని రకాలు ఉన్నాయి. ఇంకేం కావాలో చెప్పు చేసి పెడతా అన్నా కూడా లేదు లేదు నాకు పిజ్జానే కావాలి అన్నారు. రోజు నా వీడియోలు అప్పాల వీడియోలు చూసి పెద్దమ్మ నాకు అవి కావాలి ఇవి కావాలని అక్కడి నుంచి ఫోన్లు చేసి అడిగేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఇవన్నీ చూసి నాకు ఇవ్వద్దు నాకు పిజ్జా కావాలని గోల చేసింది. అన్నయ్య నాకు పిజ్జా కావాలని వాళ్ళ చిన్నన్నకు ఫోన్ చేసింది. అదే మా చిన్న కొడుకు ఫోన్ చేసి ఇదిగో పిజ్జా తెప్పించుకొని ఇక తిందామని వేధిస్తూ ఉంది. పిజ్జా తెప్పించుకొని తింటుంది. అయితే ఈ పిల్లలు ఇంట్లో ఎన్ని రకాలు ఉన్నా తిన్నారు, అస్సలు బయటియే కావాలి అంటారు. అదేంటో కానీ ఇందులో ఏముంది, మైదా, చికెన్ పీసెస్. చపాతీ చేసుకొని చికెన్ కర్రీ వండుకొని తింటే కడుపు నిండా తినచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. కానీ ఈ పిల్లలు ఎక్కడ తింటారు, వినరు కదా. ఈ మెత్తటి బంకలు సాగంగా ఆగో చూడండి, ఆ పిజ్జా కమ్మగా ఉంది అనుకుంటా సాస్ పోసుకొని తింటుంది. కానీ ఇట్లా రోజు పెట్టద్దండి పిల్లలకి, వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది. అంత మైదా కనుక ఆకలి కూడా వేయదు పిల్లలకి. మనం ఇంట్లో తయారు చేసుకొని పెట్టాలి. ఇలాంటి పిజ్జాలు కావాలన్నా మనమే ఇంట్లో తయారు చేసుకొని వాళ్ళకు నచ్చిన విధంగా చేసి పెట్టుకోవాలి. కానీ ఇలా బయట ఫుడ్ తెచ్చుకోవద్దు, తెప్పించద్దు. కానీ నాకు తెలియకుండా అన్నకు ఫోన్ చేసి అడిగి తెప్పించుకుంది. జొమాటో ఆర్డర్ పెట్టించుకొని జొమాటో అబ్బాయి ఇంటికి వచ్చేదాకా నాకు తెలియదు. అలా చేశారు వీళ్ళిద్దరు కలిసి, దొంగలు, ఈ పిజ్జా దొంగలు వీళ్ళు. పిజ్జా ఫేవరెట్స్ అట వీళ్ళిద్దరు. మళ్ళీ ఈరోజు కూడా అవే కావాలంటారు. అంటే ఇదిగో అప్పాలు ఉన్నాయి తినండి అని నేను ముందల పెడుతున్నా, కానీ గోల చేస్తున్నారు నాకు అదే కావాలని. లేదు నేను తెప్పించాను ఇవి తినండి అని చెప్తున్నాను.